దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వర్తమానం విన్నందుకు, దేవుడు మనల్ని ఆత్మలో ముందుకు నడిపిస్తున్నందుకు, వాక్యం ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ మరి జూలై మాసం మొదటి ఆదివారమును బట్టి సమకూర్చబడిన సంఘ బిడ్డలను బట్టి, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలను బట్టి మరొక్కసారి మా యొక్క ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వర్తమానాలు వింటున్న వారు షేర్ చేయండి, లైక్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. గూగుల్ మీట్ కూడా మీరు ప్రతిరోజు వస్తున్నటువంటి గూగుల్ మీట్లో కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి, తెలియని వాళ్ళకి. సో నేను ఒకే మాట మూడు పాయింట్లు ఉన్నాయి. దేవుని కృపను బట్టి ఒక పాయింట్ అయినా చెప్పడానికి ప్రయత్నిస్తాను. త్వరగా మీ నడుములను లేపినట్లయితే ఉజ్జీవంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి 80వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి 80వ అధ్యాయము 9వ వచనం చదువుకొని ముందుకెళ్దాము. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మాట కూడా ప్రార్థన లోతు గురించే చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నేను ముందుగా ప్రిపేర్ అయిన, వాస్తవానికి చెప్పాలంటే నేను మిడ్ నైట్ ప్రిపేర్ అయినా, దైవజనుడు ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అయ్యారు. ఉదయం లేసాక ఏ మెసేజ్ అంటే నేను చెప్పాను, తను కూడా నాకు చెప్పేశారు నేను కూడా ఇది అని. కానీ దేవుడు బలంగా కదలబోతున్నాను నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 80వ కీర్తన ఆసాపు భక్తుడు రాసినటువంటి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు, దానికి తగిన స్థలమును సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమును వ్యాపింపచేశాను. పక్కనున్న వారిని నవ్వుతూ చూడండి. లోతుకు పోతే ఏం జరుగుతుందని చెప్పండి. దైవజనుడు చెప్పిండు లోతైన ప్రార్థన చేయాలన్నాడు. దేవుని యొక్క బలిపీఠము నిత్యము మండుచుండవలనని లేవికాండంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసి చూపించి మనం ప్రార్థన లోతులోనికి వెళ్ళాలని చెప్పారు. నేను ఈరోజు 2 యాడ్ చేసి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, లోతులోనికి దేంట్లో వెళ్ళాలి అని అంటే వాక్యపు లోతులోనికి వెళ్దాం. హల్లెలూయా. వాక్యపు లోతులోనికి వెళ్తే ఏం జరుగుతుంది అనే మాటను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే మనం ముందుకెళ్దాం. 7వ అధ్యాయము 24వ వచనం. నాకు సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. ఆమేన్. సత్యమైనది బహు దూరంగా ఉన్నప్పటికీ అది సత్యము అంటే అర్థం ఏంటిది? దేవుని వాక్యము. సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న అతను అంటున్నాడు, ఈ లోకములో ఆకాశం కింద ప్రతిదీ వ్యర్థమే. మీరు చూడండి, చదువులు ఎక్కువగా చదివితే జాబులు వస్తున్నాయి, కానీ ఒక్కొక్కసారి జాబులు రాకపోతే, ఒక్కొక్కసారి వాళ్ళు చదివిన చదువుకి కష్టము దొరకకపోతే, ఫలితము దొరకకపోతే ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు సూసైడ్ చేసుకున్న దినాలు ఉన్నాయి. నువ్వు ఎక్కువ లోతులోనికి సంపాదన పోయినా, ఎక్కువగా అంటే లోతు దట్ మీనింగ్ ఎక్కువగా సంపాదించిన వాళ్ళకు, ధనము సంపాదించిన వాడికి నిద్ర ఉండదు, ధనము సంపాదించిన వారికి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. లోతులోనికి వెళ్తే ఈ లోకములో ఏదైనా కొంతవరకు నీకు శాంతిని ఇచ్చినట్టుగా ఇస్తుంది. సమాధానమునివ్వదు, శాంతినివ్వదు, నెమ్మదినివ్వదు. లోకంలో చదువులైనను, ఉద్యోగాలైనను, పలుకుబడుల ఏవైనను. కానీ సొలొమోన్ అంటున్నాడు, జ్ఞానం పొందుకొని, దేవుని జ్ఞానం పొందుకున్న సత్యమైనది బహు దూరంగా ఉన్నది, కానీ లోతులోనికి వెళ్తే ఎంత బెస్ట్ ఉందో నేను చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా. వాక్యపు లోతులోనికి అంటే పై వాక్యాలు చదివితే నేను అంటాను నీకు అర్థం కావు. ఒక్కొక్కసారి పై వాక్యాలు అవి పాస్టర్ గారు అన్నారు, మనము చదవాలి వాక్యం. ఎట్లా చదవాలి? అది నీకు అర్థమయ్యేటట్టుగా ఒకసారి చదివితే అర్థం కాదు, రెండోసారి చదివితే మీకు అర్థం కాదు, మూడోసారి చదువుతున్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆమె తినగా వేపాకు. కొన్ని బుక్స్ మన గ్రంథములో, బైబుల్లో కొన్ని పుస్తకాలు చదివితే మనకు అర్థం కావు. తెలుసా మీకు అవి? సిస్టర్ నాకు ఇవి అర్థమే కాదు, వీళ్ళు బుట్టను వాళ్ళు బుట్టను, ఇది ఇంత అదంత వీళ్ళింత
అది మనకు అర్థం కావాలి. నువ్వు చదువు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. ఆమె వాక్యపు లోతుల్లోనికి వెళ్తే నీకేం దొరుకుతుంది అనేది సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చూసుకున్నట్లయితే నీకు వాక్యపు లోతుల్లోనికి ఎందుకు వెళ్ళాలనే మాట నేను ముందుకెళ్తా ఉన్నాను. చూడండి, వాక్యపు లోతుల్లోనికి వెళ్తే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. సిస్టర్ త్వరగా చదవండి. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల దాచబడిన ధనము వెదికినట్లు దానిని వెదికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. ఆమేన్. ఎందుకు వాక్యము లోతుల్లోనికి చదవాలి అంటే ఇక్కడ ఎన్ని వచనాలు ఇచ్చారో తెలుసా? తెలివిచ్చిండు. నెంబర్ 1 చెప్తారు ఎవరన్నా? నెంబర్ 1 తెలివిచ్చిండు, జ్ఞానమునిచ్చిండు. ఇంకోటి ఏమిచ్చిండంటే భయభక్తులు ఇచ్చి వివేచన. ఇవన్నీ నీకేమొస్తున్నాయి అనంటే, మీరు 14వ అధ్యాయం సామెతల గ్రంథం తీయకూడదు, రాయండి. ఏమనుందంటే, జ్ఞానవంతురాలు ఇల్లును అంటే నేను చెప్పాలనుకున్న వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఏమొస్తుందంటే నీ ఇల్లును కట్టుకుంటావు. చప్పట్లు కొట్టి దేవి నామనమై. అమ్మా, నీ ఇల్లు ఎవరు కట్టాలి? నీ అత్త కాదు. నీ ఇల్లు ఎవరు కట్టాలి? నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, నీ డబ్బు కాదు, నీ చదువు కాదు, నీ ఉద్యోగం కాదు. ఎవరు కట్టాలి అంటే దేవుని వాక్యము నీకు తెలిస్తే నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, గొడవలైతున్న నీ కుటుంబం, సమాధానం లేని కుటుంబము, అశాంతితో నిండిన కుటుంబము, ఆరోగ్యము లేని కుటుంబము, సంపద లేని కుటుంబము ఎన్నో ఉన్నాయి. ఎందుకు కుటుంబంలో శాంతి సమాధానాలు కరువై గొడవలవుతున్నాయి అంటే వాక్యం తెలియట్లేదు. దేవుని బిడ్డ, వాక్యం తెలిస్తే నువ్వు నోరు మూసుకుంటావు. ఏం చేస్తే? వాక్యం తెలిస్తే ఎందుకు నోరు మూసుకుంటావు? మీ ఆయన గొడవ వేస్తుంటే నువ్వు నోరు, అదే వాక్యం తెలియని నువ్వు నన్నంటావా? మా అమ్మ దగ్గర కట్నం తీసుకోలే, మా నాన్న దగ్గర ఇంత తీసుకోలే, అంత తీసుకోలే, నోరు పెరిగిపోతుంది. వాక్యపు లోతుల్లోనికి వెళ్తే నువ్వేం చేస్తావట? కుటుంబం పక్కనున్న వారు చెప్పండి, వాక్యపు లోతుల్లోనికి వెళ్తే కుటుంబాలు కట్టబడతాయి. అందుకే పైన వాక్యము చెప్పండి. ఈరోజు జాబులు కూడా స్థిరంగా ఉంటలేవు. ఎందుకు ఉంటలేవు అంటే వాక్యం చదవాలి. ఈరోజు ఒక ఉద్యోగం వెతుకుతే 10 రోజులు 20 రోజులు ఉండి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళే ఎంతోమంది ఉన్నారు. నాకు చెప్తారు, సిస్టర్ ఈ ఉద్యోగానికి వెళ్ళా, ఇది మానేసాయి. ఎన్ని ఉద్యోగాలు మానేసి ఎన్ని ఉద్యోగాలకి వెళ్తాయి? ఎదుటున్న వాళ్ళ తప్పులు ఈ బాస్ ఇట్లా, ఈ మిట్లా, వాళ్ళట్లా, వాళ్ళందరినీ పక్కన పెట్టు. నీలో ఉన్నది సరి చేసుకో. వాక్యము నిన్ను సరి చేస్తుంది. వాక్యం నీ కుటుంబాన్ని. అందుకే ఏం చేయాలట? అందుకే సొలొమోను అంటున్నాడు, సత్యమైనది బహు దూరంగా ఉంది, లోతుల్లోనికి ఉందంట. ఎక్కడుందట? లోపల వాక్యం నువ్వు చదువుదువుగాక. పక్కనుండి చెప్పండి, లోతులోనికి వాక్యం చదువు, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ జీవితం కట్టబడుతుంది. నీ ఆశీర్వాదం ఏది రావాలనుకుంటున్నావో అది నీకు దొరుకుతుంది. చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమపరచు. రెండో మాట నేను చెప్పాలనుకుంది, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళే వాళ్ళే లోతైన ప్రార్థన చేస్తారు. ఆమేనండి. వాక్యపు లోతుల్లోనికి చదవాలి. అబ్రహామును ఆశీర్వదించాలని, అబ్రహాముకు సంబంధించిన జీవిత చరిత్రను చదవాలని ఆశపడతాడు. అబ్రహామును దేవుడు ఎట్లా లేవనెత్తాడు, అబ్రహాము గురించి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఆయనకి ఏమిచ్చాడు అని ఆశ నీలో కలుగుతుంది. ఆమేన్. అటువంటి ధ్యానము, అటువంటి వాక్యంలోనికి మనం వెళ్తున్నప్పుడు నీ కొరతగా ఉన్న నీ కంటికి కనిపించిన దేవుడు ఆ కొరతను తీసివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళే వాళ్ళు ప్రార్థనా లోతుల్లోనికి వెళ్తారు. ఆమేన్. ప్రార్థనా లోతుల్లోనికి వెళ్తే ఏం చేస్తారు అనేది మరి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం తీయండి సిస్టర్.
యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. నా వైపు చూడండి. యూదా తప్పించుకున్న శేషం అంటే ఇంకా కొద్దిగానే మిగిలిపోయింది. యూదా కొద్దిగా మిగలకపోతే యూదాలో నుంచి యేసు ప్రభువు రాడు. గుర్తుపెట్టుకోండి, యూదా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన శేషమును దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? వేరు తన్ని అంట. వేరు తన్ని అంటే పైకా కిందికా చెప్పాలి మీరు. కిందిది కనబడుతుందా? మనకు కనబడుతుందా? కిందిది కనబడుతుంది. వేరు కిందిది కనబడుతుందా? కనబడదు. కానీ మీకు ఒక పాస్టర్ గారు చెప్పారు లూకాసు సువార్త 6వ అధ్యాయంలో మనకు చక్కని మాట. ఇల్లులు కట్టే విధానం గురించి. లోతుగా కట్టి బండ వేసి పునాది వేస్తే ఇల్లు కడితే ఏమవుతుందట? పడిపోదట. ఇప్పుడు నా వైపు చూడాలి, ఎవ్వరు అటువైపు చూడకూడదు. నా వైపు చూడండి. కొద్ది నిమిషాలు, నేను 12-20 వరకు ముగిచ్చేస్తాను. దేవుడు మాటలు ఎట్లా ఉంటున్నాయి అంటే లోతులోనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. పై టాప్ చూడండి, పై అంతస్తులను చూసినప్పుడు పై అంతస్తులు 10వ అంతస్తు అన్నప్పుడు నీవు 10వ అంతస్తు లోతులోనికి భూమి పునాది తీయాలి. పైన ఎంత అంతస్తు అనుకుంటున్నావో అదే లెవెల్లో లోతు వెళ్ళిపోవాలి. అమ్మా, నేను కొద్ది లోతులో 20 అంతస్తులు అంటే పడిపోతుంది. మేము 3 అంతస్తులని ముందే దైవజనుడు ప్లాన్ వేశాడు కనుక ఈ 3 అంతస్తులకు కలిగిన బేస్మట్టాలు వేసి పెట్టండు, పునాది వేసి పెట్టండు. అది గనక వెయ్యకుండా ఇది మనకు జరిపోదు, ఇంకా పైన కడదాం, ఇంకా మా ఇది కట్టాక ఒక అతను చెప్తున్నాడు, సార్ ఇంకా పైకి కట్టండి సార్ అంటుండు. అది ఎంతవరకు వేసినామో మాకు తెలుసు. వాళ్ళు చెప్పిరని మేము ఉంటాయి కట్టామనుకోండి, మనం ఉండం, పడిపోయే అవకాశాలు. ఇంకా కట్టండి సార్, పైన ప్లేస్ ఉంది, ఇంకొక రూమ్ వేయండి సార్. ఎందుకు మనకు ఆశ? ఎంతవరకు కడతామో అంతే లోతుల్లోనికి వెళ్ళాలి. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళే వాళ్ళు ప్రార్థన లోతుల్లోనికి వెళ్తారు. ప్రార్థన లోతుల్లోనికి వెళ్తే ఏం జరుగుతుందంటే వేరు తన్నుతుందంట. ఆమేన్. తన్నడము అంటే వేరు ఎక్స్పాండ్ అవుతుంది, అంటే వ్యాపిస్తుంది, ఇంకా లోతుల్లోనికి వెళ్తుంది. ఆమేన్. నేను అంటాను, ప్రార్థన లోతుల్లోనికి వెళ్తుంటే నీ సమస్యలు నీ మీదకి వస్తున్నప్పుడు ప్రార్థన బలముతో సాతానును నువ్వు తన్నినట్టు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏమవుతున్నట్టు? తన్నడము, వేరు తన్నుతుందట. నువ్వు ప్రార్థన లోతుల్లోనికి వెళ్తే ప్రార్థన బలము సాతానుని తన్నేటట్టు చేస్తుందట. ఏ సమస్య నీ మీదకి వస్తుందో, నిన్ను ముంచాలని, నిన్ను తొక్కాలని, నిన్ను పడేయాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను అవమానించాలని, నీకు ఆరోగ్యము రాకుండా, నీకు సంపద రాకుండా, నీకు ఐశ్వర్యము రాకుండా, నీవు ఏ ఉద్యోగానికి వెళ్తున్నా నీకు ప్రమోషన్ లేకుండా, లేకపోతే దాంట్లో దాంట్లో నువ్వు సెలెక్ట్ కాకుండా ఏది చెయ్యాలని సాతాను కుయుక్తులు పన్నాగాలు పన్నుతున్నాయి. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మరొక్కసారి దేవుడు మిమ్మల్ని ప్రేమతో వాక్యముతో పురికొల్పుతున్నాడు. ఆల్రెడీ దైవజనుడి ద్వారా, రెండవసారి నా ద్వారా. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిన నీవు ప్రార్థన లోతుల్లోనికి నువ్వు వెళ్తాను అన్న లోతుల్లోనికి వెళ్ళింది ఆమె ఊహించుకోలే ఒక దైవజనుడు వస్తాడని. ఆమేన్. రాజులను అభిషేకించే దైవజనుడు వచ్చిందండి. నేను అంటాను, నువ్వు ప్రార్థన లోతుల్లోనికి వెళ్తా ఉంటే నీ తరాన్ని తన్నే ఆశీర్వాదమును, సాతాన్ని కాళ్ళను వెర్రగొట్టే, సాతాను తలను చితకగొట్టే ఆశీర్వాదము రాబోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటిది వాక్యపు లోతుల్లోనికి, రెండవది ప్రార్థన లోతుల్లోనికి, మూడవది నేను ముగిచ్చేస్తాను దేవుని బిడ్డలారా. ఏంటిది అని అంటే, మరి నా వైపే చూడండి సిస్టర్. 80వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ మాట చదవండి. దానికి నేను సిద్ధపరిచితిని, దానికి నేను స్థలమును, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచి. ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళే వాళ్ళు ఆత్మ లోతుల్లోనికి వెళ్తారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆత్మ లోతుల్లోనికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా?
దేవుడు అంటున్నాడు, దానికి తగిన స్థలమును ఏం చేసిండట. అది చాలా చక్కటి మాట అండి. అది చెట్టు గురించి రాయబడింది, దేవుని సంఘం గురించి రాయబడింది. చెట్టుకే దేవుడు ఒక ప్రణాళిక కలిగి, చెట్టు ఎంత ఎదుగుతుందో, చెట్టుకు భూమి లోపల వేర్లు ఎంత లోతుల్లోనికి దానికి తగిన స్థలాన్ని దేవుడు సిద్ధపరిస్తేనంట, ప్రార్థన లోతుల్లోనికి వెళ్తుంటే, ఆత్మ లోతుల్లోనికి నువ్వు నడిపించబడుతున్నప్పుడు, 1 కొరింథీ 2:19 ప్రకారం రాయబడింది, కంటికి కనిపించవంట, చెవులకు వినబడవంట, హృదయానికి గోచరము కాదంట, ఆత్మకి ఏమైపోతాయంట, అర్థమైపోతాయంట. ఒక్కసారి చదవండి సిస్టర్, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:9 చదవండి సిస్టర్. నేను ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు వచ్చిందా? తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచేవో. చాలు సిస్టర్. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమని రాయబడిందాడా? అది గట్టిగా చదవండి. ఏమి సిద్ధపరిచను. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి, కీర్తనకారుడు అంటున్నాడు కదా, దానికి నేను స్థలమును, ఒక చెట్టుకు స్థలాన్ని సిద్ధపరుస్తే దేవుని ఆత్మ నన్ను తాకుతా ఉంది. దేవుని బిడ్డల, దేవుని ఆత్మ లోతుల్లోనికి నువ్వు వెళితే నీకు రావాల్సినవి సిద్ధపరిచినవి దేవుడు నీ ముందుకు తీసుకురాబోతుంది. ఒక్కొక్కసారి నీ కంటికి కనిపించవనిపిస్తుందేమో, ఒక్కొక్కసారి. అందుకే బైబుల్ సెలవిస్తుంది, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, మనము అడిగిన దానికంటేను ఊహించిన దాని. అరే, నేను అడిగింది చిన్నదే, దేవుడు ఎట్లా చేస్తాడు, ఎట్లా జరుగుతుంది అంటే ఆత్మలో లోతుల్లోనికి వెళ్ళాలి. నువ్వు వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ప్రార్థన లోతుల్లోనికి నడిపిస్తాడు. ప్రార్థన లోతుల్లోనికి నువ్వు వెళ్తుంటే ఆత్మ లోతుల్లోనికి వెళ్తే, అందుకే కొరింథీ పత్రిక రాసింది పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు భక్తుడు, ప్రభువును కలుసుకున్నవాడు ఏకాత్మ. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఆత్మ నీతో ఉంటే, ప్రభువుతో నువ్వు కలిసిపోతే, దేవుని లిస్టులో, దేవుని సంకల్పములో, దేవుని చిత్తములో సిద్ధపరిచినవి నీ ఆత్మకి, నీ కంటికి, నీ హృదయానికి, నీ మనసుకు బయలుపరచబడబోతున్నవి. హల్లెలూయా. అందుకే ఆత్మలో ఉండేవారు కంగారు పడరు. ఆమేన్. ఎందులో ఉండేవారు? ఎందుకు ఈరోజు కంగారు వస్తుంది, ఎందుకు టెన్షన్లు, ఎందుకు ఒత్తిడిలు, ఎందుకు నీకు ప్రతిదీ డైలమాలు అయిపోతున్నావు, పడిపోతున్నావు అంటే ఆత్మలో ఉండడం మనము నేర్చుకోవట్లేదు. ఎక్కడ ఉండాలి? లోతైన ఆత్మలోనికి వెళ్ళాలి. ఆమేన్. పైన ఆత్మ వద్దండి, పైన ఆత్మొద్దు. వాక్యపు లోతుల్లోనికి, ప్రార్థన లోతులో, ఆత్మ లోతులోనికి వెళ్తే ఆయన ఏది సిద్ధపరిచిండో నీకు ఖచ్చితంగా ఇవ్వవు. నీకు కనబడతలేదేమో, ఒకరోజు కనబడేటట్టుగా మార్గం తెరవబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఒక రైతు కొన్ని రకాల విత్తనాలు తెచ్చుకోండు, మన దేశపు విత్తనాలు, ఇంకో దేశపు విత్తనాన్ని రెండు సమపాలుగా ఒకే భూమిలో విత్తాడు. సరిపడినన్ని నీళ్లు, సూర్యరశ్మి, మన్నును అన్నీ కేటాయించి చేశాడు. మన దేశపు విత్తనం ఎదుగుతుంది, పంట వస్తుంది. మొదటి కాపు పంట, రెండో కాపు పంట, మూడో కాపు పంట, నాలుగో కాపు పంట వచ్చేసింది. సంతోషించాడు. కానీ రైతు ఇంకో దేశపు పంటను తెచ్చాడు కదా, విత్తనాన్ని. అది మాత్రం మొదటి కాపుకు విత్తనం రాలే, ఫలించలే. రెండో కాపుకు రాలే, మూడో కాపుకు రాలే, నాలుగో కాపుకు రాలే. ఐదో కాపుకు అనుకున్నాడు, నేను తెచ్చిన విత్తనం వేస్ట్, డబ్బులు వేస్ట్, దీన్ని నేను తీసేసి ఇంకో విత్తనం వేద్దాము అని అనుకొని ఒక 6 నెలలు గడిపించాడు. తీరా చూస్తే 6 నెలలలోపు ఏదైతే ఫలించదు, మొలకెత్తదు, పంట ఇవ్వదు అనుకున్నది కొద్దిగా మొలకెత్తిందంట. ఆమేన్. కొంచెమే పైకి వచ్చిందంట. దాన్ని చూసి రైతు అనుకున్నాడు, మా ఇండియా విత్తనాలు 1 కాపు, 2 కాపులు, 3 కాపులు, 4 కాపులు, అది పంట పండించే వారికి తెలుస్తుంది. వస్తూనే ఉన్నాయి. నువ్వు పక్క దేశపు విత్తనానివి, మా విత్తనాలు కాపులన్నీ అయిపోయినాక ఇప్పుడు మొలకెత్తినవా,
ఇప్పుడు పైకి వస్తున్నావా, నాకు ఓపిక లేదు నువ్వు పంటిస్తావని, నీ దగ్గర నుంచి చెట్టు వస్తుందని, కాయలు వస్తుందని, ఏదో వస్తుందని నాకు ఆశ లేదు అని అనుకుంటా ఉన్నాడు. కానీ రైతు మరొక్కసారి ఆలోచించాడట. ఏమన్నా తెలుసా, చిన్నగా పైకి ఎదిగింది కదా, ఇంకా కొంచెం సమయం పడుతుందో, కొన్ని సంవత్సరం పడుతుందో, ఇలానే ఉంచుదాం అనుకొని నిజంగానే ఉంచాడు. తిరిగి ఇది 1 సంవత్సరంలో 6 కాపులు ఇచ్చిందేమో, 4 సంవత్సరాలకు మరి 5 కాపులు ఇచ్చిందేమో మన దేశపు పంట. కానీ పక్క దేశపు పంట, ఆ పేరు నేను ఇప్పుడు తర్వాత చెప్తాను, ఆ పక్క దేశపు విత్తనము పంట 5 సంవత్సరాల తర్వాత మిగతా పంటల కంటే 90 అడుగుల ఎత్తున ఎదిగి ఆమేన్ విస్తారంగా ఫలించింది. ఆ చెట్టు, ఆ విత్తనం ఏంటిదంటే చైనా దేశంలో బాంబీను అనే విత్తనము, వెదురులాగా పొడుగుగా. ఆ విత్తనం యొక్క లక్షణం ఏంటిదంటే 5 సంవత్సరాల దాకా ఎదగదట. 5వ సంవత్సరము పడిందా అది ఒక్కసారే ఫలించినట్టు ఫలించిందా, ఇంకా దానికి సంవత్సరాలు అవసరం లేదు, నెలలు అవసరం లేదంట. దేవుని బిడ్డలారా, 90 అడుగుల చెట్టు అయిపోయిందంట. హల్లెలూయా. 90 అడుగుల చెట్టు అయితే లోపల ఎంతకు పోవాలి, గట్టిగా చెప్పండి, లోతు ఎంత పోయింది, వేరు లోతు. అంటే దాని వేరు అంత లోపలికి పోయేదాకా పైకి దాని ఫలము కనబడాలి. మనము ఒక్కొక్కసారి లోతులోనికి ప్రార్థన చేసినప్పుడు, లోతులోనికి వాక్యం లోపల మనం గ్రహించి ఒక్కొక్కసారి నీకు దేవుని వాక్యం అర్థం కాకపోవచ్చు, అయినా నువ్వు చదువుతూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు, దేవుని ఆత్మతో ఉంటూనే ఉండు. దేవుని కార్యం 1 దినము కాకపోయినా, 2వ దినము కాకపోయినా, 3వ దినానికి, 3వ సమయానికి, అది ఏ సమయమో నాకు తెలియదు, నీకు బయలుపరచబడబోతుంది, మార్గము తెరవబడబోతుంది, నీవు దానిని అనుభవించబోతావు. ఆమేన్. కాకపోతే నీకేం కావాలంటే ఆ రైతులాగా నీకు ఓపిక ఉండాలి, ఆ రైతులాగా నీకు సహనం ఉండాలి, ఆ రైతులాగా నేను దీన్ని తీసేస్తా అనే మనసు నీకుండా, నీకు లోపల ప్రార్థన, లోతులోనికి ప్రార్థన, ఆయనతో ఉండే ప్రార్థన, ఆయనతో కలిసి నడిచే అనుభవం నీకుంటే, నేను చెప్తున్నాను కదా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికల 2వ అధ్యాయంలో 9వ వచనం, ఆయనను ప్రేమించిన వారికి అంటున్నాను. ఎవరు ప్రేమిస్తారో వాక్యపు లోతుల్లోనికి వెళ్ళేవారు, ఎవరు ప్రేమిస్తారు ప్రార్థననే లోతుల్లోనికి వెళ్ళేవారు, ఎవరు ప్రేమిస్తారంటే ఆత్మ లోతుల్లోనికి వెళ్ళేవారు. ఇప్పుడు లోతు అన్న కదండి, అబ్రహాం దగ్గర ఉన్న లోతు కాదు, లోతు అన్న 5 నిమిషాల ప్రార్థన నీకు లోతుల్లోనికి నడిపిస్తుందా? 5 నిమిషాలల్లా ఒక చాప్టర్. మొన్న మా కొడుకు చిన్నోడు చదువురా అంటే వాడు 15 నిమిషాలలో 2 చాప్టర్ చదివి, అమ్మ నేను 2 చదివినానమ్మా, 2 అధ్యాయాలు చదవమనో 3 అధ్యాయాలు చదవమనో, నేను గంట ప్రార్థన నేను చేయమని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం. కానీ నువ్వు చేసేది స్ట్రాంగ్ ఉందా లేదా తెలియాలి. హల్లెలూయా. స్ట్రాంగ్ ఉందా లేదా బలమైందా లేదా నీకే తెలిసిపోతుంది. నువ్వంత స్ట్రాంగ్తో కట్టబడితే ఎటువంటి కలవరాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆపదలు నీకు వచ్చినా నువ్వేం చేస్తావో తెలుసా, నిలబడుతావు, దేవునితోనే అడుగేస్తావు. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉంది, యేసు ప్రభు వారు అంటున్నారు, దోణను లోతుకు నడిపించి ఏమయ్యన్నాడు, వలయ్యని ఎవరికి చెప్పిండు? పేతురుకు చెప్పిండు. పేతురుతో పాటు ఇంకెవరు లేరా? ఉన్నారు, శిష్యులు ఉన్నారు. పిచ్చోడివా, ఆయన చెప్పనంగానే చేస్తావు, ఆయన వాక్యము లోతుల్లోనికి పోతుండు, నువ్వు చేపలు బట్టే లోతుల్లోనికి నీకు తెలుసు. రాత్రంతా, ఇంకో విషయం తెలుసా, రాత్రంతా ప్రయాసపడి వలలు గడిగేసుకుంటున్నారు, ఇంకంతే, మళ్ళీ దాన్ని పట్టాలని లేదిగా ప్యాక్ చేసేసిండు. ప్యాక్ చేస్తున్న దానిని తీయమన్నాడు, ప్యాక్ చేస్తున్న దానిని వెయ్యమన్నాడు. ఆమేన్. పక్కనున్నోడు ఏమైపోతున్నాడో తెలుసా, పక్కనున్నోడు ఏమంటున్నారు, శిష్యులు కానీ ప్రజలు కానీ, చెయ్యకు, వేస్ట్. మనం లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనకు రిజల్ట్ కనబడకపోవచ్చు. పక్కనున్న ఏం చేస్తావు ప్రార్థన, ఎంత ఘనం చేస్తావు, ఎంత చదువుతావు, ఎంత గుడికి పోతావు, ఎంత దేవుని ఆత్మలోనే ఉంటావు,
ఆత్మ పొందుకునే ఉంటావు, ఏం జరుగుతలే. కానీ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. నీకు అట్లా అనిపిస్తుందా? కానీ నువ్వు వెనకకు చూడవు, పక్కవారి మాట నువ్వు వైపు చూడకు. నువ్వు దేవునితో నువ్వు అడిగేయడం ప్రారంభిస్తే ఆయన సిద్ధపరిచింది నీకు కనబడతాయట. చప్పట్లు కొట్టండి, పక్కనున్న వారికి చెప్పండి, లోతులోనికి పోతే ఆయన సిద్ధపరిచింది. ఆమేన్. ఆయన ఏం సిద్ధపరిచిందంటే ఎఫెసీ పత్రిక 1:3 సెలవిస్తుంది, పరలోకమందు ప్రతి ఆశీర్వాదము ఆయనలో ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచాలి. అందరం లేచి నిలబడదాము, అందరం లేచి నిలబడదాం. ఏముంది ఆయనలో? ప్రతి ఆశీర్వాదం. ప్రతి ఆశీర్వాదం అంటే మీకు ఒక విషయం చెప్పనా? నీ కుమారుడు గురించి, నీ కుమార్తె గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ జాబ్ గురించి, నీ లైఫ్ సెటిల్మెంట్ గురించి, నీ గర్భము గురించి, నీ ఆరోగ్యము గురించి, ఇంకేదైనా సరే ప్రతిదీ అట. నీ కుటుంబానికి, నీ లైఫ్కు, నీ పిల్లలకి ప్రతి ఒక్కటి గురించినటువంటి ఆశీర్వాదం ఆయనలో ఉంది. ఆయన సిద్ధపరిచిండు. పక్కనున్న వారిని చూడండి, నవ్వుతూ చూడండి, చెప్పండి, నీకు కావాల్సింది సిద్ధపరిచిండని చెప్పు. చెప్పండి, నవ్వుతూ చెప్పండి. కేఫా వాళ్ళ నాన్నని అంటాడట, నాకు ఇది కొనియవా అది కొనియవా. కొనియడానికి సిద్ధపడతాం, ఇవ్వడానికి సిద్ధపడతాం, తల్లులుగా తండ్రులుగా. దేవుడు అంటున్నా, నేను ఆల్రెడీ సిలువలోనే సిద్ధం చేశా. హల్లెలూయా. విశ్వాసం ఉంచు, లోతైన విశ్వాసము, వాక్యము, లోతైన ప్రార్థన. నువ్వు పడిపోకుండా సాతాను క్రియలను తన్నేది. ఏదన్నా సమస్య వస్తుందా ప్రార్థన చేస్తుంటే? డోంట్ కేర్ అనండి, లెక్క చెయ్యొద్దు. ఏం చేయొద్దు? వాళ్ళు నన్ను ఏదిట్టారు, మా ఆయనకి నేనే పడాలంట, ఆయనకి ఎంత మంచి కొట్టు పెడతాను, నేను తినకుండా పెడుతున్నానయ్యా, ఆయన ఎందుకో నమ్మకమే చూడద్దట్టు. అది కాదు నువ్వు ఏడిచేది. భార్య నిన్ను తిట్టినా, భర్త నిన్ను తిట్టినా, పిల్లల్ని లెక్క చేయకండి. ఈరోజు నీ భర్త నిన్ను తిడతాడు, నీ భార్య నిన్ను తిడతాడు, నీ బాస్ నిన్ను తిడతాడు. ఒక దినం రాబోతుంది నీ ముఖము చూడకుండా నేను వెళ్ళలేనంటాడు గట్టిగా. బాస్ అంటాడు, నువ్వే దీనికి అధికారిగా ఉండబోతావు. నువ్వు లేకుండా ఎంతమంది పనులున్నా, ఎంతమంది పనులు పని చేస్తున్నా అది ఫుల్ఫిల్ కాదంటాడు. ఆమేన్. అది తెచ్చుకుందామండి, సాక్ష్యము తెచ్చుకుందామా? ఏం చేయాలి? వాక్యపు లోతుల్లోనికి, రెండవది ప్రార్థన లోతుల్లోనికి, మూడవది ఆత్మలోతు. ఈ మూడు నువ్వు చేస్తే సిద్ధపరిచినవి నువ్వు చూడబోతావు. సిద్ధపరిచినవి నీ దగ్గరికి రాబోతుంది. సిద్ధపరిచిన దానికి మార్గం తెరవబడబోతుంది. సాతానును నువ్వు తన్నబోతున్నావు, సమస్యని తన్నబోతున్నావు. మీ కాళ్ళని చూసి తొక్కండి ఒకసారి. బురదలో ఉంటే బురదను రైతు దొక్కినట్టు కుమ్మరివాడు తొక్కండి ఒకసారి. ఈరోజు నీకొకటి, లోతుల్లోనికి వెళ్తే నువ్వు తొక్కుతున్నావు. ఏం చేస్తున్నావు? తొక్కుతున్నావు. అమ్మా, నీ భర్తను, భార్యను, పిల్లల్ని పక్కనున్నాడు కసక్కును తొక్కేస్తారు. అబ్బా సారీ సిస్టర్, సారీ బ్రదర్. వాళ్ళని తొక్కకండి, తొక్కి సారీ చెప్పకండి. ఎందుకు తొక్కడం, ఎందుకు సారీ? నేను అంటాను, వాడు ఒక్క సమస్యను తీసుకొస్తుంటే ఇది నాకు కాదు, మన చెవు మీద ఏదైనా పడితే, మన మీద ఏదైనా పడితే ఇట్ట అనుకుంటామా? పడ్డవా అని ఇట్ట చూసుకుంటారా? నీ మీద పడుతున్న సమస్యలు, నీ మీదకి వస్తున్న విపత్తులను డోంట్ కేర్. ఆమేన్. డోంట్ కేర్, డోంట్ వరీ. నీ నోటిలో నవ్వుండును గాక, నీ హృదయములో సంతోషం ఉప్పొంగును గాక. దేన్ని బట్టి? నీ లోతైన ప్రార్థన, లోతైన ఆత్మ నడిపింపు, లోతైన వాక్యమును బట్టి నువ్వు ముందుకు వెళ్తా ఉంటే సాతానుని తన్నినట్టు దేవుడు సిద్ధపరిచిని మనం చూడబోతున్నాం, పొందుకోబోతున్నాం. ఆమేన్. కళ్ళు మూసుకుందాం దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. లోతైన ప్రార్థన. ప్రభువా, మేము చేయలేని స్థితిలో పడిపోయాం. మేము సాతానుడు మమ్మల్ని వెక్కిరించి అవమాన పాలు భరుస్తున్నాడేమో. ఈరోజు వాక్యము లోతుల్లోనికి వెళ్ళమంటుండు. దోణి లోతుల్లోనికి వెళ్తే విస్తారంగా పొందుకున్నాడు. వాక్యపు లోతుల్లోనికి వెళ్తే నీకు తెలివి, జ్ఞానము, భయభక్తులు, కుటుంబాన్ని కట్టుకునేది వస్తుందమ్మా. ఏ రోజైనా వాక్యాన్ని
నెగ్లెక్ట్ చేసావేమో, నిర్లక్ష్యపరిచావేమో, అశ్రద్ధ చేసావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. పై వాక్య ధ్యానము, పై నా వాక్యాన్ని నేను చదవకుండా లోతులోనికి చదువుతుంటే ప్రార్థనలోనికి నడిపిస్తానన్నావు. ప్రార్థనలోనికి వెళ్తుంటే సాతాను క్రియలను నా ద్వారా తన్నేటట్టు చేస్తానన్నావు. వాక్యపు లోతుల్లో నుండి ప్రార్థన లోతుల్లోనికి వెళ్తుంటే, ఆత్మ లోతులోనికి వెళ్తే నువ్వు సిద్ధపరిచి నేను చూడబోతున్నానా, నువ్వు సిద్ధపరిచి నేను పొందుకోబోతున్నానా ప్రభువా. అయ్యా, నాకు ఈ వాక్యమునిచ్చి నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువాని దేవునికి తెలియజేద్దాం. దేవుని బిడ్డలారా, దేవునికి తెలియజేద్దాం. దేవునితో మనం మాట్లాడదాం. కొద్ది నిమిషాలు దేవుడితో మాట్లాడదాం. కొద్ది నిమిషాలు దేవుడితో మాట్లాడదాం.